ఏంటో ఈ మధ్య నా దరిద్రం వైఫై లాగా నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు టైంకి కొంచెం గూడా బాలేదు. అండ్ ఈ ఇంట్లో నాకు నెయ్యి అస్సలు అచ్చు రాలేదు. అసలేం జరిగిందంటే 3 వారాల నుంచి దాచుకున్న మీగడని ఈరోజు నెయ్యయితే చేశాను. నిన్న సేమియాకి వేసి నెయ్యి గూడా కాంచేశాను. ఆల్మోస్ట్ లీటర్ పైగానే వచ్చింది. ఎందుకంటే ఎక్కువ రోజుల నుంచి దాచిపెట్టాను. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేద్దామని చెప్పి. బాగా మంచిగా చేసేటప్పుడు మా చిన్నోడొచ్చి ఆకలని చెప్పి నన్ను కంగారు పెట్టాడు. దాన్ని ఆఫ్ చేయలేను. ఇటు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసుకోకుండా నెయ్యయితే మాడిపోయి వచ్చింది. దాన్ని వెంటనే ఆఫ్ చేసినాను. గిన్నెలో అలానే ఉంచితే ఇంకా మాడిపోతుందని కంగారులో గిన్నెలు చూసాను. టైంకి అసలు ఒక్క గిన్నె గూడా స్టీల్ గిన్నె కనిపించలేదు. ఈ గ్లాస్ జార్ కనిపించే గుందికి కొద్దిగా గూడా ఆలోచించకుండా ఈ గ్లాస్ జార్‌లో అయితే వంచాను. అసలు ఆలోచించాలి గదా! అంత వేడి నెయ్యి పోస్తే పగిలిపోతుందన్న ఆలోచన కొంచెం గూడా లేదు. నాకు నెయ్యి పాడైపోతుందన్న మాత్రమే ఉంది. ఇంక ఫైనల్‌గా దాంట్లో ఉంచేసరికి గ్లాస్ జార్ అయితే బ్రేక్ అయింది. ఫైనల్‌గా ఈ నెయ్యి మాత్రమే మిగిలింది. ఇంకేం చేస్తాం, మొత్తానికి నెయ్యయితే వేస్ట్ అయింది. ఇంక బాధపడినంత మాత్రాన నెయ్యయితే రాదు కదా! కానీ నాకు మాత్రం ఫుల్లు ఏడుపైతే వచ్చేసింది. ఏంటో నాకు టైము అస్సలు బాలేదు.